నాయక్ గారు ఉన్నారా? ఫస్ట్ నమస్కారం భరత్ గారు. నమస్కారం రామచంద్ర నాయక్ గారు. పోలీసులు మీ మీద బాగా బాగా కష్టపడ్డారు కాబట్టి పోలీసులు కేసు పెట్టారంట మీ మీద. ఏ డివిజన్ మీరు? నేను బోరబండ డివిజన్ భరత్ గారు. బోరబండ డివిజన్ లో ఎంత మెజారిటీ వస్తుంది కాంగ్రెస్? బోరబండ డివిజన్ లో మీరు అన్నట్టు 55% పోల్ అయినాయండి ఓవరాల్ గా. అక్కడ 53 బూతులు ఉన్నాయి. 53 బూతులకు గాను 55% పోల్ అయిన దాంట్లో నా ఊహ ప్రకారం 5 to 10% కాంగ్రెస్ లీడ్ లో ఉంటదండి. బోరబండలోనే 5 to 10% అంటే 29,000లో మీ ఉద్దేశంలో 29,000 ఓట్లు పోల్ అయితే ఒక 2,900 నుంచి 2,900 లీడ్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మేము 15% లీడ్ లో ఉంటామని మొదట్లో చెప్పారు వాళ్ళు. అక్కడ అదంతా ఓన్లీ బోరబండ డివిజనే 10-15% మెజారిటీ వస్తుంది మాకు అని చెప్పారు. అట్లా ఏం జరగలే. మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు బోరబండలో అది పూర్తిగా బస్తీ ఏరియా. వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు అభివృద్ధి చేయలేదనేది ఒక ఎలిగేషన్ ఉంది. సేమ్ టైం అంటే బాబా అక్కడ లోకల్ కార్పొరేటర్ బాబా కొంత క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం, అదే విధంగా చివరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా పేదవారికి బస్తీ ప్రజలందరికీ చేరినాయి ఆల్రెడీ. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం కావచ్చు, అదే విధంగా కరెంట్ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు. సో ఇవి అన్ని అనుభవిస్తున్న ప్రజలు కొంత మార్పు కావాలని కోరుకున్నారు. 3 సార్లు మాగంట గోపి గారికి అవకాశం ఇచ్చినాం. ఒక్కసారి మరి 2 సార్లు ఓడిపోయినా గానీ ప్రజల్లో ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గారిని బలపరిస్తే బాగుంటుందని ప్రజల్లో ఒక మార్పు అయితే చూసినామండి. సో డెఫినెట్లీ అసలు కొంత టీఆర్ఎస్ కంటే మెరుగైన రిజల్ట్ ఫలితాలు మాకు రాబోతుంది. టీఆర్ఎస్ కంటే మిగతా చోట్ల ఏమైనా తెలిసిందా? మిగతా డివిజన్స్ లో మీకు? మీరు చెప్పినట్టు రేమత్ నగర్ లో కూడా దాదాపు 17% లీడ్ ఇచ్చే అవకాశం ఉంది. 17%? ఓకే, 40,000 ఓట్లలో మీకు 17 అంటే అక్కడే 7,000 లీడ్ వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది. ఓకే, యూట్యూబ్ కూడా మనకు ఒక 4,000 నుంచి 5,000 లీడ్ వచ్చే అవకాశం ఉంది. షేక్పేట లో కూడా దాదాపు 5 నుంచి 10,000 మధ్యలో లీడ్. ఓకే, టోలీ చౌకి కొంత న్యూట్రల్ గా 50-50 లేదంటే 2% అటు ఇటు మనకు లీడ్ వచ్చే టోలీ చౌకి అంటే టోలీ చౌకి షేక్పేట ఒకటే కదా? అంతా ఒకటే. ఓకే, రైట్. నెక్స్ట్ మన వెంగళరావు నగర్ లో 50-50. ఓకే, నెక్స్ట్ మన హైదరాబాద్ లో కూడా సోమాజి కూడా రైట్. సో శ్రీనగర్ కాలనీ ఏరియా అంత అపార్ట్మెంట్ కల్చర్, అక్కడ వాస్తవంగా పోలింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గింది. బట్ పోలింగ్ లో వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటర్స్ అని నేను భావిస్తాను. ఓకే, అయితే ఓవరాల్ గా ఎంత? ఒక 25 నుంచి 35,000 మధ్యలో మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుపొందే అవకాశం ఉంది. 25,000 నుంచి 35,000 అంటే దట్ మీన్స్ దాదాపు 12-13% ఓటింగ్ మీకు టీఆర్ఎస్ కంటే ఎక్కువ వస్తుంది. లీడ్ డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే వారు 3 రోజుల ముందే వాళ్ళు చేతులు ఎత్తేసారు, ప్రజల్లో లేరు. అదే విధంగా మరేంది 3 రోజుల వరకు వాళ్ళు ఉండి అంటే ప్రజల్లో లేరంటే 9th తర్వాత మీరు వాళ్ళని వెళ్ళగొడితే మీరేమో అక్కడనే ఉంటారు. లేదు, అంటే వెళ్ళగొట్టడం అంటే ఎవరు వాళ్ళంతా ఎదిపోయి కేసీఆర్ కుటుంబం ఇంత మొండిగా ఎలక్షన్ చేస్తుందో గత 4-5 బై ఎలక్షన్ లో మనం చూసినాం. వారు గెలుపుకు దగ్గర లేమనే ఉద్దేశంతోనే విత్డ్రా అయినట్టుగా నేను భావిస్తున్నా. ఎలక్షన్ అయితే చేయలేదు వాళ్ళు. కాకపోతే కార్యకర్తల్లో కొంత మాది ఉంటుంది కాబట్టి, కత్తి ఉంటుంది కాబట్టి కార్యకర్తలు వాలంటీర్ కొంత కూర్చున్నారు. అదే విధంగా కేసీఆర్ గారు కూడా ముందే ఊహించినట్టు ఉంది ఫలితాలు కొంచెం అంటే సొంత గారికి వ్యతిరేకంగా ఉండబోతుందని. సో కేవలం వాళ్ళ ఉనికి కోసం కేటీఆర్ గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది తప్ప వారిలో అహం తగ్గలేదు. కేటీఆర్ గారిలో వారి మాట తీరులో అహం తగ్గలేదు. రేవంత్ రెడ్డి గారిని టికెటే ప్రోగ్రామ్ లో పెట్టుకున్న ప్రచారం తప్ప వారు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయారు. ఎక్కడ 10 సంవత్సరాలు మేము చేసినాం, మేము జూబ్లీ హిల్స్ అని చెప్పే పరిస్థితి లేదు. సో తప్పకుండా కేటీఆర్ గారి అహం మాటలు, అదే విధంగా అహంకార పూరితమైన అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేసినట్టు నిజాయితీగా ఉన్న వ్యక్తికి కొంత అది ఏమంటారు మనోవేదనతో మాట్లాడవచ్చు తప్ప టీఆర్ఎస్ వాళ్ళు అంటే అన్ని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో
వాళ్ళకున్న టీవీ ఛానళ్లలో అన్ని అసత్య ఈవెన్ ఎఫ్ఎం రేడియోలో కూడా వాళ్ళు ప్రచారం చూస్తే అంటే వాళ్ళు ప్రచారం మీద అయితే బాగా ఖర్చు పెట్టిరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వని దాని గురించి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ చేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళు మేము 10 సంవత్సరాలు మేము ఇచ్చినాం. బతుకమ్మ చీరలు తప్ప ఏమి ఇచ్చిరండి వాళ్ళు? బతుకమ్మ చీరలు తప్ప హైదరాబాద్ లో ఏం చేసింది? వరదలలో అప్పుడు ఇబ్బంది పడ్డ ప్రజలకు ఏమైనా ఇచ్చిరా, ఏమైనా చేసిరా? ఏం చేయలేదు. అదేవిధంగా తర్వాత ఒకవేళ సరే మీరు అంటున్నారు 15-20 వేల మెజారిటీ, కానీ ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తుంది మీరు మొత్తం రిగ్గింగ్ చేశారు, అసలు ఎలక్షన్ ఇది రాయలసీమలో జరిగినట్టు, పులివెందులో జరిగినట్టు, పాత బస్తీలో జరిగినట్టు ఇక్కడ జరిగింది అంటే మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఓడిన వాడు ఎట్లాగూ ఏదో ఒకటి సాగు చెప్పుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ప్రచారం మీరు ఒకటి గమనించడం లేదో, ఎన్నికల రోజు మార్నింగే, ఎన్నికల రోజు 9 నుంచి 10:30 మధ్యలోనే దాదాపు 10-12%, 15% పోల్ అయిన సందర్భంలోనే వాళ్ళు స్టార్ట్ చేసారు. అంటే మన అభ్యర్థి సునీత గారితోని మీడియాలో అంటే కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తానంటే ఇంకా అంటే వాళ్ళు ఏదో రాంగ్ ఇంప్రెషన్ ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా అభ్యర్థితో చేయబోయారు. అదేవిధంగా మధ్యాహ్నానికి ఒక ప్రెస్ మీట్ పెట్టించారు సునీత గారితోని. అంటే ఇవన్నీ అంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళు అసహనంలో ఉన్నారు, వాళ్ళు గెలవట్లేదు కాబట్టి, ఎలాగో ఎలక్షన్ జరగట్లేదు, ఫేవర్ గా మనకు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని దూషించాలి, కాంగ్రెస్ పార్టీని మరి నిందలేయాలి, ఇంకేదో చేయాలి తప్ప ప్రచారం తప్ప రెండోది లేదు. వారి అభివృద్ధి మీద కనుక వాళ్ళు మాట్లాడి ఉంటే, ఆ అభివృద్ధి కనుక వాళ్ళు నిజంగా చేసినట్టు చూపించి ఉంటే ప్రజలు డెఫినెట్ గా. ఎందుకు పెట్టారు కేసు పోలీసులు?